హాయ్ హలో నేను వచ్చేసి మీ ఆదిబుజ్జిని మీరు చూస్తున్నారు చంద్రకృష్ణ శ్రీ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. ఇంకా మనము డే 2లోనే ఉన్నాము కదా, ఊటీలో వచ్చేసేసి ఆఫ్టర్నూన్ వరకు అయితే లంచ్ వరకు చూసాం. ఇంకా లంచ్ అయిన తర్వాత కొంచెం వాన తగ్గిందని ఆ తర్వాత మనం వెళ్తున్నాము రోజ్ గార్డెన్కి. వాన పడుతూ ఉంది, తగ్గుతూ ఉంది అన్నమాట. సో కొంచెము ఆ వాతావరణం కూడా మాకు సహకరించింది అని చెప్పొచ్చు అనమాట. సో ఇంకా భోజనం అది అయిపోయిన తర్వాత ఇంకెక్కడికి వెళ్తున్నప్పటికీ ఇంకా వాన అది లేదు, దట్ ఆ ఏరియాలో కూడా అంతగా లేనట్టుగా ఉంది అన్నమాట. సో ఇంచక్క రోజ్ గార్డెన్కి అయితే వెళ్ళిపోయాము. సో ఫస్ట్ ఎంట్రెన్స్లో అంతా కూడా ఇలా అయితే ఉంది. ఏంటబ్బా రోజ్ గార్డెన్ అన్నారు, ఇక్కడ ఏవేవో పూలు చెట్లు అలా ఉన్నాయి కదా అన్నట్లు నేను కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయితే అయ్యాను. ఆ తర్వాత లోపలికి వెళ్తున్న కొద్ది ఇంకా మన ఓపిక అండి, అది అంతా కూడా మనము చూడాలి అంటే ఏమంటారు, ఎక్కడికి వెళ్ళినా కూడా జస్ట్ మనం కనుచూపు మేరలో అయితే ఉండదు అనమాట. ఇక్కడి నుంచి అంత లాంగ్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. మనం నడుచుకుంటూ వెళ్తూ చూస్తూ ఉంటేనే వెళ్ళిన ప్లేస్ని ఎంజాయ్ చేస్తాం అనమాట. ఏదో అలా వెళ్ళిపోయాము ఇంకా ఊరికే మన రూమ్ అంత ఉంది అదింతనే అని అయితే అలా ఉండదు అనమాట. ఎక్కడ కూడా మనం ఓపిక చేసుకొని ఇంకొంచెం ముందుకు అలా వెళ్తున్నాము అంటే ద బెటర్ ఎక్స్పీరియన్స్ని అయితే చేయొచ్చు అనమాట. సో ఇంకా ఇక్కడైతే చూసారా పూల దగ్గర అంతా కూడా గ్రీషుకి ఆ ఫ్లవర్స్ అవి ఏంటివమ్మా అని అంటే దానికి చెప్తూ ఉన్నాను అనమాట. అక్కడ కొన్ని నేమ్స్ కూడా అయితే రాసి పెట్టారు. కొన్ని ఫ్లవర్స్ అయితే రోజెస్లో ఇప్పుడు ప్రజెంట్గా అయితే కూడా మనకు దొరకటం లేదు కదా. ఇక్కడ చూసారా మేము ఇంకా అప్లో ఉన్నాం. ఇంకా డౌన్ అక్కడ చూసారా చాలా మంది అక్కడికి వెళ్ళారు. అంతవరకు అదంతా కూడా గార్డెన్ నండోయ్. ఇంకా అంతా కూడా మనము స్టెప్స్ దిగుతూ అప్ అండ్ డౌన్ అలా వెళ్తూ ఉన్నాము అంటే అంతవరకు మనము ఈ గార్డెన్ అందాలను, రోజా పువ్వుల అందాలను అయితే చూడవచ్చు. కానీ నేనైతే అంత సాహసం చేయలేదు, అంత కింది వరకు అయితే వెళ్ళలేదంట. ఎక్కడికి వెళ్ళిన స్టెప్స్ ఉన్నాయండి. సో నేను ఉన్న ఏరియా అంటే నేను ఈ కొంచెం అప్లో ఉన్నాను కదా, అక్కడ అంతా కూడా ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు అయితే కవర్ చేసుకున్నాను. సో నాకు చాలా బాగుంటుంది. ఆ మిడిల్ సెంటర్లో రోజెస్ చూసారా, వాటి చుట్టూరు కూడా మళ్ళీ మన బంతి పూలు కూడా అయితే రెడీ చేశారండి. అది కూడా ఒక లుకింగ్ రానికే. నాకైతే ఏ పువ్వు అందుతుందని చాలాసేపు నుంచి ఎదురు చూశానన్నమాట. నాకు ఇక్కడ ఈ వైట్ ఫ్లవర్ అయితే దొరికింది. అప్ప నన్ను ఒక ఫోటో తీయప్ప ఎంత బాగుంది కదా ఇక్కడ ఈ ఫ్లవర్ అనేసి అని చెప్తూ ఉన్నాను. నేను చుట్టూరు కూడా రోజ్ గార్డెన్ అన్నారు, బంతిపూలు ఎందుకు పెట్టారని అనుకోవచ్చు. కానీ ఇవి దగ్గర నుంచి ఇలా కనిపిస్తుంది, దూరం నుంచి అయితే సూపర్ లుకింగ్ అయితే ఉంది అన్నమాట. చుట్టూరు ఎల్లో అండ్ ఈ కలర్ బంతిపూల కలర్ని మధ్యలో రోజెస్ వేశారు కదా, అవైతే రోజెస్ వచ్చేసేసి మరి హైట్గా ఉన్నాయి, బంతిపూలు కొంచెం చిన్నగా ఉన్నాయి కదా. ఆ ఓవరాల్ లుకింగ్ మనకు చాలా బాగా అనిపించింది. ఇంకా ఇది చూసారా ఎల్లో ఫ్లవర్స్ చాలా పెద్దగా పూచి ఉన్నాయి, మధ్యలో ఉన్నాయి. ఇంకా మనం ఏం చేస్తాం, ఒక ఫోటో తీసుకోవడం తప్ప దాని దగ్గరికి అయితే వెళ్ళలేము కదా. సో రోజ్ గార్డెన్ని అయితే చాలాసేపు అయితే ఎంజాయ్ అయితే చేస్తాం. ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసరికి మళ్ళీ లైట్గా వాన పడుతుంది. ఏంట్రా బాబు ఇది రోజు మన వెంటనే ఉన్నట్టుగా ఉంది అని చాలా నవ్వుకున్నాం అనమాట. చూసే ప్లేసెస్ని వెళ్తామా లేదా అన్నట్టు. ఇందాక రోజ్ గార్డెన్ ఎలా ఉంది చూడండి, ఇప్పుడు చూడండి ఎలా ఉంది. ఏంట్రా నాన్న వెళ్తామా లేదా అనేసి అనుకుంటాం. నెక్స్ట్ వెళ్ళే ప్లేస్ ఏంటి తెలుసా, మేము బోటింగ్ అండి. సో మా వాడైతే ఎలాగన్నా వెళ్ళాల్సిందే అంటే మనం ఒక లిస్ట్ ఇస్తారని చెప్పాను కదా. సో ఆ లిస్ట్ ప్రకారం అయితే బోటింగ్ కూడా ఉన్నిందనమాట. సో ఇంకా అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఒక 20 minutesకి వాన అంతా తగ్గిపోయింది. చూస్తున్నారా, ఇందాక వానకి ఇక్కడ వాతావరణానికి ఏమన్నా పోలిక పొంతన ఉందా. సో చాలామంది అయితే అప్పటికి వాన పడుతుంది కదా, టికెట్స్ అవి అయితే ఇవ్వలేదంటే వెయిట్ చేస్తూ ఉన్నారు. కొంచెం ఫ్లోటింగ్ టకటకా వెళ్ళిపోతుంటే ఏమనిపించదు కదా. సో వాన పడుతూ ఆగిపోయిన జనం ఉంటారు కదా. సో టికెట్స్ దగ్గర అయితే లైన్లో అయితే నిల్చోవాలి. సో ఒక్కసారిగా వాన తగ్గినాక టికెట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో ధీరజ్ అయితే వెళ్ళి నిలబడిపోయాడు. చాలా వెనకాల ఉండి అక్కడికైతే వచ్చాడనమాట. సో హాఫ్ అన్ అవర్ అయితే టైం పట్టింది. ఇంకా పాపం అండి ఇచ్చేవాళ్ళు కూడా మా పేషెంట్స్ని చూసి చాలా ఫాస్ట్గా అయితే టికెట్స్ని ఇచ్చేసేసారు. ఇక్కడ సెల్ఫ్ మనము వెళ్ళేది ఒకటి ఉంది, వాళ్ళు తీసుకొని వెళ్ళేది అయితే 2 ఏర్పాటు అయితే చేశారనమాట. మేమేమనుకున్నాము మనమే సెల్ఫ్ వెళ్ళిపోదాము అని చెప్పేసి మేము నలుగురం ఒక బోట్ తీసుకున్నాము. ఇంకా ఎలాగో వాళ్ళు మనకు అవి
ఇస్తారు కదా కోట్ టైప్స్వి అయితే సార్, సో అంత టెన్షన్ అయితే ఉండదు కదా అన్నట్టుగా అనేసి అని వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా అన్నట్టుగా అనేసి అని ఇంకా నేను ఇక్కడ అయితే ఫస్ట్ గ్రీషు ఎక్కింది, ధీరు ఎక్కాడు, ఆ తర్వాత నేను ఎక్కుతున్నాను. నేను తను నిలబడ్డాడు కదా, తను దాటి నేను అవతలికి అయితే వెళ్ళాలి అన్నమాట. సో వాటర్లో అయితే మేము ఎంజాయ్ చేస్తాము. ఓహో అది లెఫ్ట్ రైట్దా, ఓకే. చాలా ఆ కార్నర్ వరకు అయితే అలా మేము నలుగురము వెళ్ళి మళ్ళీ యువతల వరకు అయితే వచ్చాం. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత చల్లగా ఉంది, వాన పడింది కదా, అయినా కూడా ఐస్ క్రీమ్ తినాలా అనిపించింది. ఇంకా మాకు జర్నీ అయితే ఇంకా 2 days ఉంది, కానీ కొన్ని మూమెంట్స్ కొన్ని చోట అవి ఎంజాయ్ చేస్తేనే బాగుంటుంది. జ్వరం వస్తుంది, దగ్గు వస్తుంది, జలుబు వస్తుంది అంటే ఇంకా ఏం కుదరదు కదా. సో అక్కడైతే ఐస్ క్రీమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. సో ఒక్కొక్కరము ఒక్కొక్క ఫ్లేవర్ని అయితే తీసుకున్నాం అనమాట. మా హస్బెండ్ ఎక్కువ శాతం కుల్ఫీ తీసుకుంటూ ఉంటాడు. కుల్ఫీ తీసుకుంటావా అని అడిగితే నేను కోన్ తీసుకుంటాను, కోనా చాకోబార్ సంథింగ్ స్టిక్ అది అయితే తీసుకున్నాను, ఫీస్ట్ అని అనుకుంటాను. సో మేమిద్దరం అయితే అదే తీసుకున్నాము. ఇంకా వాళ్ళిద్దరు వచ్చేసేసి వేరే అయితే తీసుకున్నారు. సో ఇంకా ఇక్కడైతే ఐస్ క్రీము ఇప్పుడు గిన వాన పడితే ఎట్లా ఐస్ క్రీమ్ తింటున్నాము కదా అని మళ్ళీ అదొకటి ఆలోచన, అయినా తినాలి అనేసి ఇంకా మేము నలుగురము అయితే ఐస్ క్రీమ్ అదే తీసేసుకొని ఇంకా తినుకుంటూ నెక్స్ట్ అక్కడ ఏముంది అనేసి అని ఇంకా బోటింగ్ అయితే సూపర్ డూపర్గా అయితే ధీరజ్ అయితే ఎట్లన్నా చేయాల్సిందే, అందులో కాంప్రమైజ్ అయ్యేది లేదు. ఎంతసేపు అన్నా పడని ఆగినాకనే బోటింగ్ చేసి వెళ్దాం, దీని తర్వాత చూసేది ఏదైనా ఉంటే చూడకుండా బాధ లేదు కానీ బోటింగ్ చేయాల్సిందే అని పట్టుపట్టినాడు. సో అందులోనేనండి మనకు మినీ ట్రైన్ అయితే ఒకటి ఉండింది. సో అది కూడా ఎక్కుదాము అన్నట్టుగా, దాని కాస్ట్ వచ్చేసేసి 60 rupees. సో ఎక్కుదాము, ఏముందో చూద్దాము. అంటే ఇలాంటివి వచ్చేసేసి కొన్ని మనం అక్కడికి వెళ్ళలేని ప్లేసెస్ని చూపిస్తాయి కదా ఈ మినీ ట్రైన్స్ వచ్చేసేసి. సో అందుకు ఎక్కేసి వెళ్దాము అన్నట్టుగా ధీరజ్ గ్రీషు అయితే టికెట్స్ తీసుకొని రానికి అయితే వెళ్ళారనమాట. నిజంగా అండి ఇదిగిన వెళ్ళకుండా వద్దులే అని అనుకుంటే ఒక బ్యూటిఫుల్ మూమెంట్ని మేమైతే మిస్ అయ్యే వాళ్ళము అని అనిపించింది. సో ఇక్కడ టికెట్ అది తీసుకోగానే ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. ఒక్క బోగీలో అంతా కూడా మేము 4 members కూర్చున్నాం. ఏమన్నా కుక్కి కూర్చోబెడతారేమో మన రియల్ ట్రైన్స్ లాగా అనుకున్నాం, కానీ ఏ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ అయితే ఒక్కొక్క బాక్సెస్లో అయితే కూర్చుండిపోయారు. చూసారా, మీకు చూడడానికి ఇక్కడి నుంచి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా. నేను దగ్గరికి వెళ్ళి ఆ నేచర్ని ఎంజాయ్ చేశాను, ఆ గ్రీనరీని, ఆ వాటర్ని ఎంజాయ్ చేశాను. ఇంకెంత బెస్ట్ మూమెంట్ని నేను ఎంత ఎంజాయ్ చేసి ఉంటాను కదా. సో అదైతే మిస్ అవుతుంటేనే కదా ఇలా వెళ్ళకపోతే, ట్రైన్లో కదా కూర్చుంటాము అని అనుకోండొచ్చు, కానీ చాలా బాగా అనిపించిందండి. సో ట్రైన్ కూ అని అరుస్తుంది కదా, సో నేను అక్కడ అది కూ అని అరిచినప్పుడు నేను కూడా అక్కడ కూ అని అయితే అరుస్తూ ఉన్నాను అనమాట. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట. సో ఇంకా ధీరజ్ వచ్చేసేసి కొన్ని పిక్స్ తీస్తున్నాడు, వీడియో తీస్తూ ఉన్నాడు. వాడు ప్రయత్నం వాడు అయితే అక్కడ ఏమంటారు ట్రై చేస్తూ ఉన్నాడు. ఇంకా తర్వాత వచ్చేసేసి డబల్ పెట్టేసేసాడు అనమాట కెమెరాలో. గ్రీష్మా నువ్వు కూడా వస్తావు, వాడు కూడా వస్తాడు, డ్యూయల్ కెమెరా పెట్టినా వాడు కూడా వస్తాడు. సో ఇంకా అలా మా మాటలతోటి ఎంజాయ్ చేసుకుంటూ ఆ తర్వాత మళ్ళీ మనం అక్కడి నుంచి వెళ్తున్నాము కర్ణాటక గార్డెన్ అండి. సో ఇక్కడ వచ్చేసేసి మనకు గార్డెన్లో ఏమంటారు ఈ ఫ్లవర్స్ వీటికన్నా కూడా నాకు ఏం బాగా కనిపించాయి అంటే ఒక నెమలిని ఆ గార్డెనింగ్ ఆ గ్రాస్ తోటి ఆర్ట్ చేశారు. నా లెఫ్ట్ అండ్ రైట్ గ్రీనరీ చూసారు కదా. సో అట్లా ఆ గార్డెన్ని అయితే డెకరేట్ చేశారు. ఇక్కడ కూడా చాలా ఫిలిమ్స్ అండ్ పాటలు అయితే తీసినవి అయితే నాకు ఆ లుకింగ్ కనిపించింది అనమాట. ఎగ్జాక్ట్గా ఏ పాట అన్నది అయితే చెప్పలేం, కానీ కొంచెం చూస్తున్నప్పటికీ ఇక్కడ ఇది కూడా ఏదో సాంగ్స్ అయితే తీశారు అన్నట్టుగా అయితే అనిపించింది. చూసారు కదా ఇక్కడ నా బ్యాక్ సైడ్ నెమలి. సో గ్రాస్ తోటి అది అంతా కూడా అంత డిజైన్ అయితే చేసి ఉన్నారనమాట. సో ఈ పార్క్ స్పెషాలిటీ అయితే ఇలా
ఇలా గ్రీనరీ తోటి ఆర్ట్ని అయితే చేశారు. ఆ తర్వాత చిన్న 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 పూల మొక్కల్ని కూడా అక్కడైతే పెంచారు. చాలా లుకింగ్ అవుతుంది. ఇంకొకటి కర్ణాటక పార్కులో వచ్చేసేసి రూప్ వే అయితే ఉందండి. సో కొంచెం నడవాలి, అయినప్పటికీ ఎక్కాలి అని అయితే మేము డిసైడ్ అయితే అయ్యాం. చుట్టూరు గార్డెన్ అంతా కూడా చూసుకుంటూ అలా రూప్ వే ఎక్కడ ఉంది అనేసి అని మనము అక్కడికి అయితే వెళ్ళాము. ఆల్రెడీ చూడండి చాలామంది అయితే అక్కడ వెళ్ళేసి ఉన్నారు కదా. సో మేము కూడా చిన్నగా నడుచుకుంటూ కొంచెం సేపు ఆగుతూ అస్సలు నడుస్తూనే ఉన్నాం, వెళ్తూనే ఉన్నాం. ఏదో పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది చూడండి, అలా నడుస్తూనే ఉన్నట్టుగా ఉన్నాం. కొంతసేపు ఆగి కొంతసేపు నడుస్తూ అట్లా అయితే కూడా మనము ఏ ప్లేస్ని చూడాలి అని అనుకున్నామో అక్కడికైతే వెళ్ళిపోతుంటాం. సో ఫైనల్గా అయితే మనము రోప్ వే దగ్గరికి అయితే వచ్చేసేసామన్నమాట. ఇక్కడ అయితే ఫస్ట్ ఎక్కేటప్పటికి కొంచెము అలా అందరూ కదిలినట్టుగా అనిపిస్తుంది కదా, కొంచెం మనం కూడా ఇలా పడిపోతామా అన్నట్టుగా అయితే అనిపిస్తుంది, కానీ ఏం పర్వాలేదు అనమాట. కానీ ఇక్కడ మేము నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక చిన్న బాబు అనమాట, ఇంకా కట్టి కళ్ళు మూసేసుకొని మమ్మీను అంటే కొంచెం మధ్యలోకి వచ్చేసాడు. మమ్మీ నో నేను రాను అనేసి అని వాడు భయపెడుతూ ఉన్నాడు. పాపము వాళ్ళ మమ్మీ వాళ్ళిద్దరే ఉన్నట్టు, వాళ్ళ డాడీ అలా కనిపించలేదు. సో వాడిని వచ్చేసేసి ఏం పర్వాలేదు, కళ్ళు తెరిచి నువ్వు హ్యాపీగా చూడు, అటు సైడ్ అయితే డేంజర్ జోన్ అయితే ఏం లేదని వాడిని ఎంకరేజ్ చేసుకుంటూ మేము నడుచుకుంటూ అయితే వచ్చాము. ఇంకా ఇక్కడ కూడా మనము కొన్ని ఫొటోస్ అది దిగడానికి టీ పార్క్ ఇక్కడ కూడా ఒకటైతే ఏర్పాటు చేశారనమాట. ఆ డ్రెస్సెస్ అవన్నీ కూడా ఉన్నాయి. సో గ్రీషు మళ్ళీ ఇక్కడ దిగుతావా ఫోటో అని చెప్తే నో నేను మన కెమెరాలో అయితే ఫోటో దిగుతానులే అన్నట్టుగా అనేసి అని ఇంకా ఇది మన కెమెరాలోనూ ఫోటోను దిగుతూ ఉంది. ఆ డ్రెస్ అది వద్దంట. సో ఫైనల్గా అయితే మేము ఆ రోజు ఏమేమి తిరగాలి అన్న వ్యూస్ అయితే అన్నీ చూసేసి 5:30కి అంతా కూడా మన ఇచ్చిన రూమ్ దగ్గరికి వచ్చేసాం. ఆ రోజు మాకు ముందు రోజు 2nd ఫ్లోర్లో ఇచ్చారు, ఆ రోజు 4th ఫ్లోర్లో అయితే రూమ్ని ఇచ్చారనమాట, చిన్న అడ్జస్ట్మెంట్. సో అక్కడ రూమ్ దగ్గర కొంచెము అంత కూడా క్లీన్ అది చేస్తూ ఉండేటప్పటికి ఇంకా మేము అక్కడ చిన్న కారిడార్లు ఉంటే అక్కడికైతే వచ్చేసాం. ఆ వ్యూ కూడా మేము చూస్తూ ఉన్నామట. వాళ్ళు టైం అవుతుంది అంటే మేము వెయిట్ చేస్తూ ఉన్నాము, 1/2 hour వరకు వెయిట్ చేస్తాం. సో ఈలోగా మనకు ఒక మంచి కాఫీ టీ అలా కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు, అక్కడికే తెచ్చి ఇచ్చారనమాట. మనం వెయిట్ చేయకూడదు అన్నట్టుగా అనేసి అని అంటే బాధపడకూడదు అన్నట్టుగా కాఫీ అది తాగుతూ ఆ వ్యూని అయితే ఎంజాయ్ చేసాం. ఆ తర్వాత మనకు రూమ్ని అయితే ఇచ్చేసారు. ఇంకా రూమ్కి వెళ్ళంగానే అందరం అల్లా పడిపోయాయి అనమాట, నడుముల నుంచి కాళ్ళ వరకు ఫుల్ నొప్పులు. సో 8:30కి ఇంకా చిన్న బొజ్జకు ఆకలి అయితే వేస్తూ ఉంది. ఏం తినాలా ఏంటి అని అంటే ఇంకా పిజ్జా తిందాము అనేసి అని అనుకున్నాం అనమాట. అంటే ఎక్కువగా తినాలి అని కూడా లేదు, కానీ ఏదో ఒకటి తినాలి. అక్కడ వాతావరణం ఈవినింగ్ ఇంకా అయ్యేసేసరికి అక్కడ ఫ్యాన్లు అవి కూడా ఉండవని చెప్పండి. మొత్తం క్లైమేట్ ఎక్కడి నుంచి ఎలా అయిపోతుందో కూడా, మొత్తం ఏసీలు పెడితే ఎలా ఉంటుందో అలా అయితే ఆ టయానికి అలా చల్లని వాతావరణానికి మనం కొంచెము ఫీవరిష్ టైప్గా ఇట్లా కూడా అన్నట్టుగా అయిపోతాము కదా. అంటే మార్నింగ్ నుంచి కూడా మేము తిరిగి ఒక అలసట కూడా ఉంటుంది, ఫీవరిష్ లాగా అన్నట్టు అనిపిస్తుంటుంది. సో అప్పుడు ఏదన్నా స్పెషల్గా తినాలి అన్న ఒక చిన్న ఆలోచన అయితే వస్తుంది. సో ఇంకా పిజ్జా అంటే ఇష్టం లేదు ఉండగా ఎవ్వరికి ఉండదు. సో అలా అయితే మనం వెళ్ళిపోయాం. ఫస్ట్ గ్రీషు గార్డ్ వచ్చేసేసి గార్లిక్ బ్రెడ్ని అయితే చెప్పిందన్నమాట, చాలా టేస్టీగా ఉంది. దానికి మయోనీస్ ఇచ్చారు, ఎగ్లెస్ మయోనీస్ అయితే ఇచ్చారు, చాలా టేస్టీగా ఉంది. చూడు జ్వరం వచ్చినప్పుడు అయితే తినరా అంటే కూడా తినము. ఇక్కడ చూడండి మనము అడిగి మరీ డబ్బులు పెట్టి మరీ ఆ గార్లిక్ బ్రెడ్ని అయితే తెప్పించుకున్నారని గ్రీష్మ వాళ్ళని అయితే చెప్తూ ఉన్నానన్నమాట. సో ఫస్ట్ అయితే గార్లిక్ బ్రెడ్ ఆర్డర్ చేశారు, ఆ తర్వాత పిజ్జా ఆర్డర్ చేశారు. మామూలుగా మా హస్బెండ్ అయితే అంతగా ఇలాంటివి ఇష్టపడరు, తినరు కూడాను. సో ఆ రోజు ఆ వాతావరణానికి అందులో తను ఆఫ్టర్నూన్ వచ్చేసేసి మీల్స్ తిన్నాడు. కొంచెం చప్పగా ఉంది అని చెప్పాను కదా, సో పప్పు అవి కొంచెం చప్పగా ఉంది, సో కొంచెం స్పైసీగా కావాలి అని అడిగాడు అనమాట. సరే ఇది ట్రై చేయి, ఇది నచ్చలేదు అని అంటే ఇంకా నువ్వు పూరి కానీ వడ కానీ దోశ కానీ అలా ఉంటుంది కదా, తర్వాత ఒకటి ఏదైనా ఘీ కారం దోశ అలా ఏదైనా తిందువు అన్నట్టుగా అనేసి అని తనకు టేస్ట్ అయితే ఫస్ట్ చేయమని చెప్పామన్నమాట. సో తనకు ఆ వాతావరణానికి ఆ డీకి అయితే తను
ఈ పిజ్జాను అయితే ఎంజాయ్ చేశాడు. సో సర్వర్ వచ్చేసేసి నేను చక్కగా నీట్గా సర్వ్ చేస్తానంటే మా ధీరజ్ వచ్చేసి నో వీకెండ్ అని చెప్పాడనమాట. సో ధీరజ్ గారికి అయితే మా నలుగురికి సర్వ్ చేసే ఒక పనిష్మెంట్ అయితే ఇచ్చాము. సో వాడు చేశాను అని అన్నప్పుడు వద్దు అన్నాడు కదా, వాడే మా అందరికీ అయితే వడ్డించాడు. ఇంకా ఇంత తిన్న తర్వాత ఇంకా కొంచెం స్ప్రైట్, థమ్స్అప్, కోకోకోలా ఇలా ఏదో ఒకటి తాగకుంటే ఎలా చెప్పండి. సో పెప్సీ అండ్ స్ప్రైట్ అయితే తీసుకొచ్చేసేసుకున్నాము. సో ఇంకా మేము నైట్ డిన్నర్కి వచ్చేసేసి ఇలా గార్లిక్ నాన్ అండ్ గార్లిక్ బ్రెడ్ అండ్ పిజ్జా అండ్ జ్యూసెస్ తోటి తినేసేసి ఇంకా వెళ్ళిపోదాము రూమ్కి. కానీ మా వాళ్ళకి వచ్చేసేసి ఇంకా కొన్ని చాక్లెట్స్ తీసుకోవాలా అని ఉంది, ఎవరికో మర్చిపోయారు అంట. సో అలా తీసుకుందాము. నాకైతే ఇక్కడ ఇంకొంచెం కొత్త వెరైటీస్ అయితే అనిపించాయి అనమాట. ఇక్కడ చూడండి డార్క్ నట్స్, డార్క్ ఫారెస్ట్, తర్వాత వచ్చేసి స్ట్రాబెర్రీ ఫ్లేవర్, ఆ పక్కన ఉన్నది వచ్చేసి పైనాపిల్ ఫ్లేవర్. ఇందాక మీరు చూసారు కదా కింద వచ్చి జెల్లీ టైప్గా వచ్చేసి దాంట్లో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే వచ్చేసేసి చాలా అంటే చాలా కలర్ఫుల్గా అయితే కనిపిస్తూ ఉన్నాయి అనమాట. సో ఇంకా వాళ్ళందరూ లోపలికి వెళ్ళి ఏం తీసుకోవాలా అని చెక్ చేసుకుంటూ ఉన్నారు. నేను వచ్చేసేసి చాలా డిఫరెంట్గా కనిపించాయి కదా అన్నట్టు నేను ఇక్కడ కొన్ని కొత్తగా కనిపించాయి అనమాట. నాకు ఇక్కడ కొంతమంది ప్లెయిన్ ఇష్టపడతారు, కొంతమంది నట్స్ తోటి ఇష్టపడతారు, కొంతమంది ఫ్లేవర్స్ తోటి ఇష్టపడతారు కదా, పైనాపిల్, స్ట్రాబెర్రీ, వెనిలా. సో అట్లా అన్నట్టుగా ఇక్కడైతే నాకు ఇంకొంచెం కొత్త మోడల్స్ అయితే కనిపించాయి అనిపించింది అనమాట. ఇక్కడ చూడండి ఇది వచ్చేసేసి మనం గోడంబి, మనం కృష్ణ స్వీట్స్ వాటిలలో ఉప్పు కారం వేసి రోస్టెడ్ చేసేస్తారు. ఇక్కడ వీళ్ళు చాక్లెట్ తోటి గోడంని అయితే చేశారు. మా వాళ్ళు వచ్చేసేసి వేరే వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పారు కదా, సో అందుకోసము వాళ్ళు గోడంబి చాక్లెట్ అదైతే ఫస్ట్ వాళ్ళు టేస్ట్ చేయడానికే ఇస్తారు. సో చాలా బాగుండింది అన్నమాట. సో కొంచెం కొత్తగా కూడా ఉంది కదా అని వాళ్ళు అవి అయితే తీసుకున్నారు. కొన్ని చాక్లెట్స్ కూడా అయితే తీసుకున్నారు. సో ఈ విధంగా నైట్ కూడా మనమైతే అక్కడ షాపింగ్ని చేసేసుకొని 10 o'clock ఇంకా చలి అయితే పెరిగిపోతుంది అనమాట. సో ఇంకా వల్ల కాదు బాబోయ్ అన్నట్టుగా 10 o'clockకి అలా అయితే మనము రూమ్కి వెళ్ళిపోయామన్నమాట. సో డే 2 కూడా వాళ్ళు చూపించాల్సిన ప్లేసెస్ అన్నీ కూడా మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5:30 వరకు నీట్గా వాన పడుతున్నప్పటికీ కంప్లీట్ అయితే చేశారన్నమాట. సో మేము డే 2 కూడా కంప్లీట్ చేసేసుకొని నైట్ హ్యాపీగా నిద్రపోయాము. ఇంకా డే 3 ఊటీలో ఏం చేసాం ఏంటి అన్నది మీకు నెక్స్ట్ బ్లాగ్లో చూపించేసేస్తాను. ఈ బ్లాగ్ అయితే మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నేను కలుస్తాను మరొక బ్లాగ్తో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.